నిత్యం అలల తాకిడితో ఉండే విశాఖ బీచ్ వెనక్కి వెళ్ళింది. వాతావరణంలో జరిగిన మార్పులతో సముద్రం 400 మీటర్లు వెనక్కి తగ్గింది. దీంతో బీచ్ లో రాళ్లు బయటకు వచ్చాయి. ఆ రాళ్లు చాలా రకాలుగా ఉండటంతో పర్యాటకులు వాటిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రోజు ఉండే దానికంటే సముద్రం వేరుగా ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కిపోవడంపై విశాఖ వాసులు, ఇతర చోట్ల నుంచి వచ్చే పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాళ్ల మధ్య కొందరు సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా ఆటుపోట్ల సమయంలో సముద్రం వెనక్కి వెళ్లటం, ముందుకు రావటం, సముద్రం ఎత్తు పెరగడం వంటివి జరుగుతుంటాయి. కానీ మామూలు సమయంలో ఇలా సముద్రంలో మార్పులు చోటు చేసుకోవడంపై అందరిలో ఆసక్తిని రేపుతోంది. దీంతో చాలా మంది సముద్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సముద్ర తీరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది బీచ్. అలాంటి బీచ్ అందాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు కానీ నగరవాసులు వస్తుంటారు. ప్రస్తుతం మన అదే బీచ్లో ఉన్న పూర్తిగా విశాఖ బీచ్లో అలల తాకిడి తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు సముద్రం ముందు కనిపించే నీరు అయితే సముద్రపు నీరు ఇప్పుడు సుమారుగా 400 మీటర్ల వెనక్కి వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా రాళ్ళే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అలలే కనిపించేవి, కానీ ఇప్పుడు శిలలు కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. పబ్లిక్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంచక్క రాళ్ళు ఎక్కేసి వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు. అలాగే ఒకప్పుడు సముద్రం అంటే అలలు ఎగసిపడేవి ఒక్కసారిగా, అలాగే చాలా ముందుకైతే వాటర్ వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా సముద్ర వాటర్ చాలా వెనక్కి ఉండడంతో కాస్త పబ్లిక్ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. పర్యాటకులు కూడా వస్తున్నారు, చూడొచ్చు. పూర్తిగా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే వాటర్ వెనక్కి వెళ్ళిపోయిందో పూర్తిగా సముద్రంలోకి వెళ్ళడానికి, ఆ రాళ్ళ మీద ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు అయితే వెళ్తున్నారు. అలాగే ఎంచక్క ఫోటోలు దిగుతున్నారు. అయితే కొన్ని రోజులుగా వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగానే పూర్తిగా అయితే ఈ సముద్రపు నీరు వెనక్కి వెళ్ళిందని సైంటిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే నిపుణులు కూడా ఇది హెచ్చరిక కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా పూర్తిగా ఇది ఒక విశాఖలో సముద్రపు నీరు వెనక్కి వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే కరెక్ట్గా మనం ఆర్కే బీచ్ నుంచి సుమారుగా పార్క్ హోటల్ వరకు వద్ద చూసుకుంటే సముద్రం అంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తుఫాన్ల కారణంగానే ఈ ప్రభావం ఉందని ఇప్పటికే నిపుణులు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతోనే ఈ అలల తాకిడి కూడా తగ్గింది. అలాగే సాధారణంగా అయితే సముద్రం చాలా ముందుకు ఉంటుంది. ఇలాంటి తరుణంలో పూర్తిగా ఇది వెనక్కి వెళ్ళడంతో పలు మార్పులు అయితే ఈ సంకేతం అని చెప్పవచ్చు. ఇది ఎంతవరకు దారితీస్తుందో కూడా చెప్పలేదు. పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాం, సరిగ్గా రాళ్ల మీదకి సగం దూరంలో పర్యాటకులు కానీ నగరవాసులు కానీ వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకొని ఉన్న పరిస్థితి చూడొచ్చు. రాళ్ళ మీద ఎంచక్క ఫ్యామిలీస్తో కూడా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. విశాఖ బీచ్ అంటే పూర్తిగా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎందుకంటే నలుమూల నుంచి విశాఖకు వచ్చారంటే ఖచ్చితంగా బీచ్ని సందర్శిస్తారు. అలాంటి బీచ్లో ఫోటో తీసుకోకుండా వెళ్ళరు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా సముద్రపు కూడా వెనక్కి వెళ్ళడంతో చాలామంది ఇది ఆశ్చర్యకరంగా చూస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఇలాంటి బీచ్ని మేము చూడలేదని, ఎందుకంటే సముద్రపు వాటర్ ఎప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు. అయితే దీని వెనక ఒక కారణం ఉంటుంది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే ఇది వెనక్కి వెళ్ళొచ్చు అని ఇప్పటికీ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనట్టు కూడా ఇది ఒక విశాఖలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు అలలతో నిండుగా పూర్తిగా ఎగిసిపడే అలలతో సముద్రం మనకు కనిపించేది, కానీ ఇప్పుడు అలలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు.